Hello friends, this is Balu. You are watching Balu Tech Tips YouTube ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. అయితే వాటి తాలూకు పిన్ను చాలామంది మర్చిపోతుంటారు. అయితే ఈరోజు మనం ఏ బ్యాంక్ కానీ ఏటీఎం కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఆన్లైన్లోనే మీ మొబైల్లో పిన్ను ఏ విధంగా చేంజ్ చేయాలనేది ఈరోజు మీకు చెప్పబోతున్నాను. దానికోసం ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాను. అక్కడ సెర్చ్ బాక్స్లో ఎస్బీఐ కార్డ్ పిన్ చేంజ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే అక్కడ మీకు సెర్చ్ రిజల్ట్స్లో www.sbicard.com అని ఉంటుంది. దాని వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ పేజ్లోకి అయితే వెళ్తారు. చూడండి, ఈ విధంగా ఈ పేజ్లోకి అయితే వస్తారు. లేదంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఒక లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా మీరు ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ బాక్స్లో కార్డ్ నెంబర్ అని ఉంది. అక్కడ మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై ఉన్న 16 డిజిట్స్ నెంబర్ను క్లియర్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ని సెలెక్ట్ చేయండి. ఇయర్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్, నెక్స్ట్ డేట్ మీద టిక్ చేస్తే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాడ్ అయిపోతుంది. అలాగే దాని కిందన క్యాప్చా కోడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ క్యాప్చా కోడ్ను క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్, ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి 6 డిజిట్ ఓటీపీ రావడం జరుగుతుంది. ఇక్కడ 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేయండి. ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి వచ్చి ఇలా స్క్రోల్ చేసి మీరు చదవచ్చు. లేదంటే కిందన ఐ యాక్సెప్ట్ ది అబోవ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. దాన్ని అయితే టిక్ చేసుకోండి. టిక్ చేసి కిందన ప్రొసీడ్ అని ఉంటుంది బ్లూ కలర్లో. ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మీ పేరున ఒక క్రెడిట్ కార్డు ఉంటే అక్కడ ఒకటే డైరెక్ట్గా చూపిస్తుంది. లేదంటే ఎక్కువ ఉంటే ఏది చేంజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఒకటే క్రెడిట్ కార్డు ఉంది కాబట్టి దాని మీద క్లిక్ చేసి కిందన ప్రొసీడ్ అని ఉంది కదా, ఆ ప్రొసీడ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పిన్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి, కొత్తగా మీరు పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ న్యూ పిన్ అయితే 4 డిజిట్ న్యూ పిన్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ రీఎంటర్ పిన్ అని ఉంది కదా, అక్కడ కూడా సేమ్ పిన్ను ఎంటర్ చేసేయండి. చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క పిన్ అయితే సక్సెస్ఫుల్గా చేంజ్ అయిపోవడం అయితే జరిగింది. ఇక్కడ మెసేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి. ఈ విధంగా మనం ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యొక్క పిన్ను ఈజీగా మన మొబైల్లోనే వితిన్ మినిట్స్లో చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.